కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురులో శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను ఆధ్వర్యంలో సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తోటకూర శ్రీను మాట్లాడుతూ ఈ రోజు కరకుదురు గ్రామంలో ఉన్న దుర్గాదేవి ఆలయం వద్ద మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ పూజా కార్యక్రమంలో విద్యార్థులు సుమారు 500 మందికి పైగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాటం మురళీకృష్ణ పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారని, అలాగే దుర్గాదేవికి నూతనంగా నిర్మిస్తున్న ఆలయ కమిటీ హాలుకు సుమారు 2,50,000 రూపాయలు తలాటం మురళీకృష్ణ విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. తమ గ్రామంలో ఉన్న నాయకులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, భక్తులు ప్రతి ఒక్కరూ కూడా తమకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఈ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. అలాగే అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి సందర్భంగా మా గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి దుర్గాదేవికి సారీ చీర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అలాగే అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం భారీ ఎత్తున అన్న సమారాధన, ఆ రోజు సాయంత్రం దుర్గాదేవి సంబరం చేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ దుర్గాదేవి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అడబాల బుజ్జి, పెద్దిరెడ్డి సాయిబాబు, సానారాజు, కంచిమర్తి రాంబాబు, అడప శ్రీను, అల్లం బుజ్జి, మద్దూరి ఆదినారాయణ, పులికేశవ ప్రసాద్, తెమ్మన బోయిన వీరబాబు, పేపకాయల ముసలయ్య, అడప రాము మరియు గ్రామస్తులు, గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. అలాగా పుష్పాన్ని సరస్వతి దేవి దగ్గర సమర్పించండి. ఓం సరస్వతి దేవి నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. శ్రీ చింతపల్లి కామేశ్వరరావు గారు సహపురంలో సహపురం ఉపయోగపడేటువంటి అన్న మాట చెప్పాలని చూద్దాం. కడుపుల వాళ్ళకి నా మీద చాలా అభిమానం. మా అభిమాన సంఘం అంతా కూడా కడుపుదే. ఈ చుట్టుపక్కల కూడా అన్నింటిలో కూడా కడుపుదే. కడుపుని మా హాస్పిటల్ ఉన్నటువంటి అనుభవం నేను చెప్తే బాగోదు, మీరు చెప్పినా బాగోదు. కానీ అపరిచిత లేనటువంటి ఏంటమ్మా మీకు ఏం కావాలన్నా మాకేం కావాలి. మేము కడపలో ఏ ఇంటికి వెళ్ళినా సరే అప్పుడు హాస్పిటల్లో పురుగులు ఎలా అవుతున్నాయి, బయట ఎలా అవుతున్నాయి అనేది సర్వే వచ్చింది. భక్తులందరికీ నమస్కారం. ఈ రోజు మూలా నక్షత్రం సరస్వతి పూజ సాయంత్రం 7:30 ప్రారంభించడం జరిగింది. ఈ రోజు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ పూజా కార్యక్రమం పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు మన గ్రామ సర్పంచ్ ఉంటు చంద్రకళ విఎస్ఎన్ గారు, అలాగే మాజీ సర్పంచ్ దొత్తుడు గారు, అలాగే పెద్ద డిసిసి చైర్మన్ సానా శ్రీనివాస ప్రసాదరావు గారు, వెంకటరమణ గారు, తలాటం సేవక్రియం ట్రస్ట్ అధినేత శ్రీ తలాటం మురళీకృష్ణ గారు, పాటించేటి తిరుమతులు గారు, అదే విధంగా కాశీరాణి గారు, అదే మా కమిటీ సభ్యులందరూ, గ్రామస్తులు అందరూ కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున మా పెద్దపూడి డాక్టర్ గారు చింతపల్లి కామేశ్వరరావు గారు మా గ్రామ పెద్దల సమక్షంలో చిన్న సిరి సత్కారం చేసాం. మా డాక్టర్ గారికి చిన్న సిరి సత్కారం చేసి మా గ్రామస్తులందరూ కూడా ఆయన చేసిన సేవలు ఎన్నో వెలకట్టలేని సేవలను చిన్న సిరి సత్కారం మా గ్రామ పెద్దలందరూ కూడా ఆయన చిన్న సిరి సత్కారం చేయడం జరిగింది. అలాగే అదే విధంగా సేవక్రియం ట్రస్ట్ అధినేత తలాటం మురళీకృష్ణ ఈ రోజున ఉదయం మా గుడి దగ్గరికి వచ్చి మండప నిర్మాణానికి 2,50,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. మాకు తన వంతు సాయంగా నేను ఏ పని వచ్చినా ముందుంటాను, కమిటీ వారికి అన్నదానంగా ఉంటారని మాట ఇవ్వడం జరిగింది. అలాగే మా గ్రామ పెద్దలు, మా గ్రామ ప్రజలు, మా ఆలయ కమిటీ తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మా తలాటం మురళీకృష్ణ సోదరుడికి తెలియజేసుకోవడం జరుగుతుంది.
అదే మా గ్రామస్తులు ఏ పనున్నా సరే మాకు ఒక సపోర్ట్గా ఉండి పెద్దలందరూ కూడా సర్పంచ్ గారు కానివ్వండి, మాజీ సర్పంచ్ గారు అందరూ సీనియర్ కానివ్వండి, మాకు ఏ పనున్నా సరే మా వెన్నుంటుండి మమ్మల్ని కూడా ప్రతిదానికి ప్రోత్సహించి వారు ఏ పనున్నా సరే మాకు ముందుండి ఫోన్ కూడా చేయకుండా ఏమైనా పని ఉంటే రేపు దుర్గాదేవి గుడి గారి కార్యక్రమం ఏమిటండి మా కమిటీ వారికి సపోర్ట్గా ఉండి మేము వారిని అడిగేది పోయి వారు మాకు ఫోన్ చేసి ఒక సపోర్ట్గా ఉండి రేపు కార్యక్రమం ఏంటంటే మమ్మల్ని అడగడం జరుగుతుంది. అంత సపోర్ట్గా మాకు ఉంటున్నారా. ఈ గ్రామంలో మాకు ఎంత లట్టి నాయకులు ఉంటాం మాకు చాలా అదిష్టం. అలా భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉండి దుర్గాదేవి గుడి ఆలయానికి ఎంతో సపోర్ట్గా ఉండి గ్రామం కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా దుర్గాదేవి అంటే ఒక వెలకట్టలేని అభిమానం. మాకు దేవి యొక్క భక్తులందరూ కూడా అమ్మవారు అంటే ఎంతో ఒక నమ్మకం. అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ పనన్నా దర్శనం చేసుకుని వెళ్తే ఆ పని దిగ్విజయంగా ఎంతో నెరవేరుతుందని అమ్మవారికి కడకుదురు గ్రామంలో ప్రతి భక్తులు కూడా నమ్మకం. అలాగ కూడా జరుగుతుంది. అలాగే ఈ స్లాబ్ నిర్మాణానికి చాలా మంది దాతలు సహకరించారు. అలాగే ఉండ్రు విష్ణుమూర్తి గారి ఫ్యామిలీ ఫస్ట్ ఫ్లోర్ కి, సెకండ్ ఫ్లోర్ కి మరెడ్డి వీర్రాజు గారి ఫ్యామిలీ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతి భక్తులు కూడా వారి స్థాయికి మించి విరాళాలను ఇచ్చి ఎప్పుడూ కూడా మాకు సపోర్ట్ గా ఉండి మేము ఉన్నామంటూ మా భుజం తట్టి మమ్మల్ని ముందుకు నడిపించడం మా గ్రామ ప్రజలు కానివ్వండి, మా దుర్గాదేవి భక్తులు కానివ్వండి, మా పెద్దలు కానివ్వండి, అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. 3వ తారీఖున ఉదయం మనకి అమ్మవారిది 11:30 అన్నదానం 5,000 మందికి భారీ అన్నదానం జరుగుతుందండి. అదే విధంగా సాయంత్రం 6:30 అమ్మవారి ఊరేగింపు సంబరం భారీ స్థాయిలో మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వచ్చి భారీ స్థాయిలో ఆ ఊరేగింపు ప్రారంభం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎంతో సపోర్ట్గా ఉండి మా గ్రామ ఉత్సవానికి, అన్నదానానికి మా పెద్దల సమక్షంలో కోరటం ప్రతి ఒక్కరు వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరటం జరుగుతుందండి. జై దుర్గా, జై దుర్గా.